వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ చూసాం. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద లాజిక్ మనకి ఏంటంటే టెంప్లెట్లో ఉంటుంది, అంటే హెచ్టిఎంఎల్లో ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఇంకో టైప్ ఆఫ్ ఫామ్ ఉంది, అది రియాక్టివ్ ఫామ్. ఓకే, టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ ఎప్పుడు వాడాలంటే చిన్న చిన్న ఫామ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మనం టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ వాడతాం. బట్ పెద్ద ఫామ్స్ ఎప్పుడైనా ఎక్కువగా హ్యాండిల్ చేయాలి, పెద్ద ఫామ్స్ ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయన్నప్పుడు రియాక్టివ్ ఫామ్కి వెళ్ళాలి. ఎందుకు రియాక్టివ్ ఫామ్కి వెళ్ళాలంటే లాజిక్ అంతా మనం టీఎస్ ఫైల్లో రాస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సపరేషన్ ఆఫ్ కన్సెన్స్ అనే కాన్సెప్ట్ మనకి రియాక్టివ్ ఫామ్స్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రతిదీ మనకి సపరేట్గా ఉంటుంది. సో నీట్గా అర్థమవుతుంది, ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈజీగా డీబగ్ చేయొచ్చు, ఈజీగా అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇది సో రియాక్టివ్ ఫామ్స్ ఇవాళ చూద్దాం. ఓకే, రియాక్టివ్ ఫామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను ప్రజెంట్ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నానండి. ఈ విజువల్ స్టూడియో కోడ్లో మనం డీటెయిల్ ఫామ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. ఈ డీటెయిల్ ఫామ్లో మనకి ఏంటి కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ పోస్టల్ కోడ్. ఓకే, ఇదంతా రియాక్టివ్ ఫామ్. ఇది చూడగానే మీకు రియాక్టివ్ ఫామ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఎన్జీ మోడల్ ఉంది, తర్వాత మనకి ఫామ్ డేటా, ఈ యొక్క ఎన్జీ ఫామ్ ఉంది. ఓకే, ఈ యొక్క డైరెక్టివ్స్ చూసామంటే మనం ఆటోమేటిక్గా ఇది టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ అని అర్థమవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు రియాక్టివ్ ఫామ్ని కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇది కమెంట్ చేస్తాను. సో నేను ఇది రీయూజ్ చేయాలనుకోవట్లేదు, అంటే కంప్లీట్ కోడ్ని మనము కాపీ పేస్ట్ చేయాలనుకోవట్లేదు, నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక ఫైల్. నౌ లెట్ మీ డూ ఏ కంట్రోల్ క్వశ్చన్ మార్క్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అప్లికేషన్ ఇక్కడ లోడ్ అవుతుంది, నేను చెక్ చేస్తాను. ఓకే, సో ప్రెసెంట్ నేను లోకల్ హోస్ట్ 42 రన్ చేస్తున్నాను, ఏమీ రావట్లేదు బికాస్ అవర్ యాప్ కాంపోనెంట్ ఇస్ ఎంప్టీ. Now let me just give some span. Okay, span, and we are today our topic is reactive forms kada, reactive forms. Okay, so ఇది సెంటర్లో రావడానికి నేను ఇట్స్ నాట్ ఏ స్పాన్, లెట్స్ గివ్ ఏ హెడింగ్ h2. ఓకే, h2. ఓకే, సో ఇక్కడ మనము ప్రెజెంట్ ఒక స్టైల్ రాస్తాము, స్టైల్ మార్జిన్ లెఫ్ట్. ఓకే, 40%, అంటే మనకి 40% లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. ఓకే, నౌ లెట్స్ సేవ్ ఇట్, నౌ లెట్స్ చెక్ ఇట్. ఓకే, సో లెట్ మీ జస్ట్ స్టాప్ ది సర్వర్ అండ్ లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే, ngserve. సో మన అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. చూడండి, రియాక్టివ్ ఫామ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రియాక్టివ్ ఫామ్స్లో నేను ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తాను, మనం ఎలా అయితే టెంప్లెట్ ఫామ్ క్రియేట్ చేసామో అలానే క్రియేట్ చేద్దాం. లైక్ కంటైనర్, మనం ఫస్ట్ కంటైనర్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ కంటైనర్ లోపల మనము ఫామ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో లెట్ మీ గివ్ ఫామ్. ఓకే, ఈ యాక్షన్ తీసేద్దాము. ఒక ఫామ్ ట్యాగ్ క్రియేట్ చేశాను, అంటే ఇప్పుడు దీంట్లో ఇచ్చేదంతా అది ఫామ్గా కన్సిడర్ చేస్తుంది. ఈ ఫామ్లో మనము ఒక డెవ్ బ్లాక్ తీసుకుందాము విత్ ఏ ఫామ్ గ్రూప్, ఫామ్ హైఫన్ గ్రూప్. ఓకే, ఒక డెవ్ బ్లాక్ విత్ ఏ ఫామ్ గ్రూప్. ఈ ఫామ్ గ్రూప్ లోపల మనకి ఏముండాలంటే లేబుల్ ఉండాలి, ఇన్పుట్ ఉండాలి. లెట్ మీ క్రియేట్ ఏ లేబుల్. ఓకే, లేబుల్, ఈ పేరు సేమ్ మనము ముందు ఇచ్చిందే యూజ్ చేద్దాం. ఓకే, అంటే టెంప్లెట్లో ఎలా అయితే వాడామో ఆ యొక్క ఫీల్డ్సే యూజ్ చేద్దాం. ఫస్ట్ నేమ్, ఇక్కడ ఫర్లో కూడా ఫస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంటైర్ కాపీ చేస్తాను. సారీ, లేబుల్ కదా, ఇన్పుట్ ఇవ్వలేదు, సారీ, మనం ఇన్పుట్ కూడా ఇద్దాం. ఓకే, ఇన్పుట్ దాని యొక్క టైప్ టెక్స్ట్. ఇదేంటంటే దీనికి క్లాస్ ఇవ్వాలి, అది ఫామ్ కంట్రోల్. ఇవన్నీ ఫామ్స్ యొక్క డిఫైన్డ్ క్లాసెస్ అండి, ఇవి యూజ్ చేయండి సో దాట్ మనకి ఏంటంటే నీట్గా వస్తుంది. ఓకే, ఫీల్డ్స్ అనేది, ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి. నేను ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. సో మనకేంటి, లాస్ట్ నేమ్కి కావాలి, జీమెయిల్కి కావాలి, తర్వాత మన ఫైనల్గా పోస్టల్ కోడ్ కావాలి. సో నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే, నేమ్ ఏంటిది, లాస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్. తర్వాత మనకి ఇక్కడ ఏంటి, ఈమెయిల్, మనకి ఇక్కడ ఈమెయిల్. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్ మనకి ఫైనల్గా పోస్టల్ కోడ్, పోస్టల్. ఓకే, ఓకే, మనమైతే ఇది ఫామ్ క్రియేట్ చేసామండి. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, హెచ్టిఎంఎల్ ఎలా వస్తూ ఉంది చూడండి. ఓకే, ఇలా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పోస్టల్ కోడ్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఓకే,
సో ఇక్కడ మనకి ఈ అపీరెన్స్ అనేది మనకి ప్రాపర్గా అనిపించట్లేదు, నీట్గా లేదు కదా. సో ఇది నీట్గా అపీరెన్స్ రావాలంటే మనకి ఇన్బిల్ట్ ఉన్న ఫామ్ కంట్రోల్. ఓకే, నేను స్పెల్లింగ్ తప్పు రాశాను, సో అందుకని రావట్లేదు. ఓకే, కంట్రోల్. ఓకే, అందుకని మనకి లుక్ సరిగ్గా లేదు. కంట్రోల్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ చెక్ ఇట్. చూడండి ఇప్పుడు నీట్గా వస్తూ ఉంది. ఓకే, ఇది ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, తర్వాత పోస్టల్ కోడ్. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దాము, సారీ నేను ఒక్క నిమిషం అండి. ఈ ఫామ్ ఉంది మనకి. ఈ ఫాము మనకి ఒక సబ్మిట్ ఉండాలి కదా, ఫామ్ అంటే సబ్మిట్ ఉండాలి. సో ఇది మనం ప్రజెంట్ ఇది డీటెయిల్ ఫామ్ అని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుందాం. ఓకే, H2 ట్యాగ్. ఓకే, ఇది ఏంటంటే డీటెయిల్ ఫామ్. లెట్ మీ సేవ్ ఇట్. ఇది హెడింగ్, సో మనకు అర్థమవుతుంది ఏం ఫామ్ అని, డీటెయిల్ ఫామ్. ఓకే, సో డీటెయిల్ ఫామ్లో మనకి 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి బటన్ కావాలి. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫామ్లో నేను లెట్ మీ క్రియేట్ బటన్. ఓకే, ఈ బటన్ నేమ్ ఏంటంటే సబ్మిట్. ఈ సబ్మిట్, వెన్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్, టైప్ ఆల్సో షుడ్ బి సబ్మిట్. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్మిట్ కొట్టినప్పుడు ఈ సబ్మిట్ అవ్వాలి కాబట్టి మనకి ఇన్బిల్ట్గా ఒక మెథడ్ ఉంది, దట్ ఈస్ ng సబ్మిట్. సబ్మిట్ ఓకే, డీటెయిల్ ఫామ్ సబ్మిటెడ్. ఓకే, ఇలా ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏంది, D షుడ్ బి, లెట్స్ మేక్ ఇట్ as a స్మాల్. ఓకే, స్టాండర్డ్. సో ఇప్పుడు ఏం చేసాము, మనం ఒక ఫామ్ క్రియేట్ చేసాము. ఓకే, ఆ ఫామ్లో ఒక బటన్ క్రియేట్ చేసాము ఫామ్కి. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ చేయమంటున్నాం. ఓకే, సో ప్రీవియస్ మనకి టెంప్లెట్ ఫామ్స్ చూస్తుంటే మనకి ఏమైంది, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ng సబ్మిట్ అండ్ ఈ డేటాని మనం స్టోర్ చేయడానికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాము. ఇటు చూపిస్తాను చూడండి, ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి మళ్ళీ ng ఫామ్ అని అసైన్ చేసాం, ఎందుకంటే ఫామ్ డేటాగా తీసుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ చేసాం. సో మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఈ ఫామ్ గ్రూప్ అని క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా ఎంటైర్ ఫామ్ ఒక గ్రూప్ దీనికి సంబంధించింది అనేసి. సో దానికి ఎలా చేయాలంటే టీఎస్ ఫైల్లో కొంచెం మనం లాజిక్ అనేది రాయాలి. సో ఆ లాజిక్ మనం ఇప్పుడు బిల్డ్ చేద్దాం. ఓకే, టీఎస్ ఫైల్లోకి వెళ్ళి ఇది మనం చేయాల్సింది, ఫస్ట్ ఫామ్ క్రియేట్ చేయాలి, ఒక సబ్మిట్ బట్టి క్రియేట్ చేయాలి, ng సబ్మిట్ ఇక్కడ వరకు చేయండి. లెట్ మీ టేక్ యూ టు ద టీఎస్ ఫైల్. ఓకే, యాప్ కాంపోనెంట్, నేను అన్ని క్లోజ్ చేస్తాను, క్లోజ్ అదర్ యాప్ కాంపోనెంట్ టీఎస్. సో మనము అండర్ ది ఎక్స్పోర్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. మనది ఏంది, డీటెయిల్. ఓకే, డీటెయిల్ రియాక్ట్ ఫామ్. ఓకే, దీని టైప్ ఏంటంటే ఫామ్ గ్రూప్. ఓకే, ఫామ్ గ్రూప్ ఫ్రమ్ యాంగులర్ ఫామ్స్. ఓకే, ఇది ఎందుకంటే మనం ఇనిషియలైజ్ చేయలేదు అందుకని వస్తూ ఉంది. ఇలా ప్రెసెంట్ నాట్ ఆపరేటర్ యూస్ చేసుకోండి, సో మనకి ఆ ఎర్రర్ అనేది రిజాల్వ్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఓకే, ఈ ఫామ్ని మనం డిఫైన్ చేద్దాం. ఈ ఫామ్ని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ng on it లో డిఫైన్ చేయాలి. సో ng on it మెథడ్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇంప్లిమెంట్స్ ఆన్ init ఫ్రమ్ యాంగులర్ కోడ్. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ng on it మెథడ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ అని పెట్టాం కానీ బట్ ఇంప్లిమెంట్ చేయలేదు అది ఆ మెథడ్. సో ఆ మెథడ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ టాగిల్ పైన సో ng on init, ఇప్పుడు చూడండి మెథడ్ క్రియేట్ చేసాము. సో ఎర్రర్స్ అనేది పోయింది. ఈ మెథడ్ లోపల మనం అంటే ఎప్పుడైతే ng on it, ఈ లైఫ్ సైకిల్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తానండి నేను. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఎప్పుడైతే ఒక కాంపోనెంట్కి వెళ్తావో ఆ కాంపోనెంట్ ng on it అనేది ఫస్ట్ టైం కాల్ అవుతుంది, వన్ టైం కాల్ అవుతుంది. ఓకే, ఇనిషియలైజ్ చేసేటప్పుడు. సో ఈ కాంపోనెంట్లో ng on it లోపల మనం ఏం చేయాలంటే ఈ ఫామ్ని మనం డిఫైన్ చేయాలి. సో ఫామ్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఆల్రెడీ మనం ఫామ్ డిఫైన్ చేసాం, అంటే ఫామ్ గ్రూప్ విత్ ఇది ఇచ్చాం ఫామ్ అని, డీటెయిల్ రియాక్టివ్ ఫామ్. దాన్ని యాక్సెస్ చేయాలంటే దిస్ డాట్ డీటెయిల్ రియాక్టివ్ ఫామ్. ఓకే, ఈక్వల్ టు ఇది న్యూ ఫామ్ కంట్రోల్, సారీ ఫామ్ గ్రూప్. మనం ఫామ్ గ్రూప్ అని డిఫైన్ చేయాలి, ఇది ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది. దీంట్లో మనం కంట్రోల్స్ ఇవ్వాలి, అంటే ఫామ్లో యూజ్ చేసే ప్రతి ఒక్క కంట్రోల్ ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఈ విధంగా. సో అది ఎలా, మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము, మనం యూజ్ చేస్తుంది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పోస్టల్ కోడ్ కదా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ కోలన్ న్యూ ఫామ్ కంట్రోల్ ఇలా ఇవ్వాలి. ఓకే, సో దీంట్లో ఇనిషియల్గా ఆ ఫస్ట్ నేమ్కి ఏం వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి వెళ్ళకూడదు కాబట్టి నల్ అని ఇస్తున్నాను. నేను దీన్ని కాపీ చేసి, మనకి ఎన్ని ఉన్నాయి, లాస్ట్ నేమ్ ఉన్నది, తర్వాత ఈమెయిల్, తర్వాత మనకి పోస్టల్ కోడ్, ఇక్కడ కామా అనేది పెట్టాలి. ఓకే, సో దట్ ద ఇష్యూస్ విల్ రిజాల్వ్. ఓకే,
సో సరే కామా, ఎస్ కామా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఎందుకు ఇలా వస్తుందంటే ఆల్రెడీ ఫస్ట్ నేమ్ కదా, ఇట్స్ లాస్ట్ నేమ్ అని ఇవ్వాలి మనం ఇక్కడ. లాస్ట్ నేమ్, ఈమెయిల్, తర్వాత ఫైనల్గా మనకి పోస్టల్ కోడ్. సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఫామ్ గ్రూప్ అని డిఫైన్ చేసాం, ఇనిషియలైజ్ చేసాము ఫామ్ గ్రూప్ అని. ఈ ఫామ్ గ్రూప్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఫామ్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసినాక ఈ ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసి HTML మనం మ్యాప్ చేయాలి. HTML ఎలా మ్యాప్ చేస్తామంటే ఇది కాపీ చేసుకోండి, డీటెయిల్ ఫామ్ గ్రూప్ అని. HTMLలోకి వెళ్ళి ఈ యొక్క ఫామ్ ఉంది కదా ఇక్కడ, అది ఫామ్ గ్రూప్ అని చెప్పాలి మనం. ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు ఇది డీటెయిల్ ఫామ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం ఫామ్ని మనం ఈ ఫామ్ గ్రూప్ అసైన్ చేస్తాం. ఓకే, అసైన్ చేస్తాం కాబట్టి ఈ కంట్రోల్స్ ఈ ఫామ్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్లో ఫామ్ కంట్రోల్, ఫామ్ C క్యాపిటల్, కంట్రోల్ N క్యాపిటల్, స్పెల్లింగ్ తప్పు ఉంది, కంట్రోల్ నేమ్. ఫామ్ కంట్రోల్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఫామ్ కంట్రోల్ మనం ఇక్కడ ఉంది కదా ఫస్ట్ నేమ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఇస్తే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అంతా మనము ఈ ఫామ్ గ్రూప్లో ఉన్న ఈ కంట్రోల్కి అసైన్ అవుతుంది ఫస్ట్ నేమ్. Okay, now let me just copy this line and have it in all inputs. Okay, నేను ఇప్పుడు ఇది మారుస్తాను. ఇక్కడ ఏముండాలి, లాస్ట్ నేమ్, ఇది ఎగ్జాక్ట్గా ఇవ్వండి. ఓకే, అక్కడ ఎలా ఇచ్చారు అలానే. సో ఈమెయిల్, తర్వాత పోస్టల్ కోడ్. సో మనం ఏం చేసాము, ఇప్పుడు ఈ ఫామ్ క్రియేట్ చేసాము, ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఆ ఫామ్ గ్రూప్ ఇక్కడ అసైన్ చేసాం. సో దట్ ఈ ఫామ్ అంతా ఎత్తుకెళ్ళి ఈ ఫామ్ గ్రూప్లో మనకు స్టోర్ అవుతుంది. ఈ ఫామ్ గ్రూప్ లోపల కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి ఈ కంట్రోల్స్ బైండ్ చేయాలి. సో ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్, దీని ద్వారా మనం ఇలా బైండ్ చేస్తాం. ఓకే, ఇలా మ్యాప్ చేస్తాం. సో ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ అంతా ఈ ఫస్ట్ నేమ్లో స్టోర్ అవుతుంది. ఈ ఫస్ట్ నేమ్ అంటే నథింగ్ బట్ ఈ ఫామ్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఉన్న కంట్రోల్ అంటే ఫస్ట్ నేమ్ ఇది. ఓకే, సో ఇలా మ్యాప్ చేస్తాం. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ కొడతాను. నేను ఈ యొక్క మెథడ్ ఇచ్చాను కదా, సో అది ఇష్యూ వస్తున్నట్టున్నది. ఏంటి, డీటెయిల్స్ ఫామ్ సబ్మిట్. ఈ డీటెయిల్స్ ఫామ్ సబ్మిట్ అనేది నేను క్రియేట్ చేయలేదు TSలో. లెట్ మీ క్రియేట్ ఇట్. ఓకే, ఇక్కడ నేను రియాక్టివ్ ఫామ్ మెథడ్స్ అని నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఆ మెథడ్ ఇది, దిస్ ఇస్ అ మెథడ్ క్రియేషన్. సో ఇక్కడ నేను ఐ విల్ ట్రై టు లాక్ దట్ ఫామ్. ఓకే, సో లాక్ చేయాలంటే ఏం చేయాలి, దిస్ డాట్ డీటెయిల్ రియాక్టివ్ ఫామ్. ఓకే, నౌ లెట్స్ సేవ్ ఇట్. వాట్ ఈస్ అన్ ఎర్రర్ చూడండి. సో మనకైతే ఎర్రర్ వస్తూ ఉంది, కాంట్ బైండ్ టు ఫామ్ గ్రూప్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఫామ్ అనేసి. సో ఎందుకంటే ఫామ్ గ్రూప్ అర్థం కావాలంటే మనం రియాక్టివ్ ఫామ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ Angular 17లో మనకి రియాక్టివ్ ఫామ్స్ యూస్ చేసేటప్పుడు రియాక్టివ్ ఫామ్స్ మాడ్యూల్ అనేది మనం ఇంపోర్ట్స్ కింద, అంటే ఆ కాంపోనెంట్ యొక్క ఇంపోర్ట్స్లో మనం యాడ్ చేయాలి. ప్రీవియస్ వర్షన్స్లో యాప్ మాడ్యూల్లో చేస్తాం. ఓకే, సేవ్ ఇట్. స్టిల్ మనకి ఇష్యూ వస్తూ ఉందా ఏంటి, ఓకే, ఫామ్ గ్రూప్ G చూడండి, మీరు స్మాల్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఉండాలి. సో దట్ ఈస్ అన్ ఇష్యూ. నౌ లెట్ మీ సేవ్ ఇట్. చూడండి మన అప్లికేషన్ అయితే రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. నౌ లెట్ మీ గో టు దాట్. అప్లికేషన్ రన్ అవుతుంది. వెయిట్. ఓకే, యా, చూడండి రియాక్టివ్ ఫామ్స్ డీటెయిల్ ఫామ్ ఇది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పోస్టల్ కోడ్ ఉంది, ఒక సబ్మిట్ బటన్ ఉంది. ఈ సబ్మిట్ బటన్ మరీ ఆనుకొని వస్తూ ఉంది. సో దీన్ని కొంచెం పర్ఫెక్ట్గా పెట్టాలంటే మనం ఏం చేయాలంటే, సో ఇక్కడికి వెళ్ళి ఇది ఒక డెవెల్ అయినా పెట్టండి, లేదంటే స్టైల్ అయినా యూజ్ చేయండి. ఓకే, సో నేనేం చేస్తానంటే మార్జిన్ లెఫ్ట్ విత్ 10 అని ఇస్తాను. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్, ఎంటర్. ఓ మై బ్యాడ్. ఓకే, ఈ బటన్ తీసుకెళ్ళి నేను Ctrl+X ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బటన్కి మార్జిన్ లెఫ్ట్ 10 ఇస్తుంది. ఓకే, మనకు కావాల్సిన మార్జిన్ టాప్ పైన నుంచి ఇప్పుడు 10 కిందకి పుష్ చేస్తుంది. నా లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి ఇప్పుడు 10% పుష్ చేస్తుంది. ఓకే, సో స్టిల్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంది, లాస్ట్ మాడిఫైడ్ ఎర్రర్ వస్తుందంట. ఎందుకు లాస్ట్ మాడిఫైడ్ ఎర్రర్ వస్తూ ఉంది, లాస్ట్ నేమ్ కెనాట్ ఫైండ్ నేమ్ విత్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, లెట్ మీ గో టు ద TS. మనం ఫామ్ ఎక్కడ క్రియేట్ చేసాం చూద్దాం. ఇక్కడ చూడండి లాస్ట్ నేమ్లో N స్మాల్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ మనకి N క్యాపిటల్ ఉంది. ఓకే, సో మనకి N క్యాపిటల్ పెట్టుకుందాము. సో TSలోకి వెళ్ళి నేను ఇక్కడ క్యాపిటల్ పెడతాను. ఓకే,
ఈ ఫస్ట్ నేమ్లో కూడా ఇక్కడ ఎన్ క్యాపిటల్ పెడదాం. ఓకే, సో పోస్టల్ కోడ్లో ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుంది, సేవ్ చేస్తాను, బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఎర్రర్ వచ్చి ఫస్ట్ నేమ్లో వస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ నేమ్ అక్కడ క్యాపిటల్ వచ్చాం కదా, సో క్యాపిటల్. సో ఇప్పుడు కరెక్ట్గా, అందుకే నేను చెప్పింది ఇక్కడ ఇచ్చేటివన్నీ కరెక్ట్గా మనకి ఫామ్ గ్రూప్లో ఉన్న కంట్రోల్స్కి ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ నౌ. సో పర్ఫెక్ట్, నవ్ ఇష్యూ గాన్. నవ్ లెట్ మీ గో బ్యాక్ టు ది బ్రౌజర్. సో ఇప్పుడు మనము ఇది మనం సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ చేసినాక కన్సోల్లో కూడా చూద్దాము. ఓకే, సో లెట్ మీ జస్ట్ గో టు ద కన్సోల్, క్లియర్ ఇట్ అవుట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటంటే రాకేష్. ఓకే, లాస్ట్ నేమ్ వచ్చి ఏ. ఓకే, ఈమెయిల్ వచ్చి ఏదో ఒకటి అనుకోండి. ఓకే, పోస్టల్ కోడ్ సంథింగ్ ఇలా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఫామ్ గ్రూప్ వచ్చింది. ఈ ఫామ్ గ్రూప్ అనేది ఎక్కడ చూడండి, యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో 85. సో యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో మనకి 85 లైన్ అంట. అంటే మనము 85 లైన్లో మనం ఇచ్చిన మెథడ్, అంటే సబ్మిట్ చేసినప్పుడు ఈ మెథడ్లో ఈ కన్సోల్ 85. సో ఇప్పుడు ఏమొస్తున్నది, ఫామ్ గ్రూప్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫామ్ గ్రూప్లో మనకి కంట్రోల్స్ ఉండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పోస్టల్ కోడ్, వాల్యూస్లోకి వెళ్తే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్టివ్ ఫార్మ్స్. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో రియాక్టివ్ ఫార్మ్స్ ఎలా వ్యాలిడేట్ చేయాలి రియాక్టివ్ ఫార్మ్స్లో చూపిస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.